హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పండు మిరపకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, లేదంటే ఎవరైనా కూడా తక్కువ క్వాంటిటీలో కూడా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడ నేను పండు మిరపకాయలని ఈ విధంగా తీసుకొని వీటన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని చక్కగా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ పండు మిరపకాయలని మనం ఇప్పుడు తొడుమలు తీసుకోవాలి. ఇలా తొడుమలు తీసుకొని మరొకసారి పొడి క్లాత్తో తుడుచుకున్నామంటే ఎక్కడ కూడా అంటే లోపటి వరకు కూడా వాటర్ పోకుండా డ్రై అయ్యి ఉంటాయన్నమాట. ఇలా డ్రై చేసుకున్న ఈ పండు మిరపకాయలని ఇప్పుడు మనం వెయిటేజ్ అనేది చూసుకుందాము. ఈ విధంగా వెయిటేజ్ చూసుకుంటే ఒక 150 గ్రామ్స్ అయితే ఈ పండు మిరపకాయలు వచ్చాయండి. ఈ 150 గ్రామ్స్కి చింతపండు అయితే ఇక్కడ నేను ఒక 30 గ్రామ్స్ వరకే తీసుకుంటున్నాను. చూడండి, 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ పండు మిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి 30 గ్రామ్స్ తీసుకోండి. లేదంటే లప్ప మిరపకాయలు తీసుకుంటున్నారంటే 25 గ్రామ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు సాల్ట్ని కూడా మనం కొలిచి తీసుకోవాలి కదా. ఇక్కడ కల్లుప్పుని తీసుకున్నానండి. ఈ కల్లుప్పు గ్రామ్స్ వైజ్ మనం ఒక 25 గ్రామ్స్ తీసుకుంటే పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ పండు మిరపకాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న స్పైసెస్ని వేసుకోండి. అలాగే చింతపండు నార లేకుండా చూసుకొని వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న కల్లుప్పును కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా బ్లైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు పచ్చడి టేస్టే కాదండి, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆపేసి ఆయిల్ మొత్తం కూల్ అయ్యే విధంగా పక్కన పెట్టుకోండి. ఆయిల్ మొత్తం కూల్ అయిన తర్వాతనే పచ్చడిలోకి మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది. నిల్వ పచ్చడిలోకి ఆయిల్ ఎప్పుడు కూడా హీట్గా ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నట్లయితే మన పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఎంతో ఈజీగా, టేస్టీగా, తక్కువ క్వాంటిటీలో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. కొత్తగా పెట్టే వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన లేడీస్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఈజీగా పెట్టొచ్చు. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ముందుగా వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.